రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సరే, ఇప్పుడు రాజకీయాలకు వస్తే ఇప్పుడు రీసెంట్ గా మనకు పెద్ద హాట్ టాపిక్ అనేది గత వారం రోజులు కాదు, నెల రోజులు కాదే నడుస్తుంది. టీడీపీ జనసేన కూటమి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. బీజేపీ రావాలి. బీజేపీ నిన్నటితోని ఫిక్స్ అయిపోయింది. ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు జనసేనతో పాటు టీడీపీ కూడా ఉంది. కానీ ఈ టీడీపీ జనసేన ఈ బీజేపీని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏంటి అంటే ఇదొక ఎన్డీఏ అనేదే ఒక అతుకుల బొంత అని చెప్పేసి అన్నారు. దీనికి మీరేమంటారు? నిజంగా అతుకుల బొంతనేనా? అతుకుల బొంతనే భాష వాడేది తప్పితే నలుగురు కలిసి చేసింది ఎన్డీఏ అంటున్నారు వాళ్ళు. అందరూ కలిసి ముందుకు సాగుదాం అని చెప్పి చేతులు కలుపుకోవడం అనేది అతుకుల బొంతనే అతని యొక్క పర్స్పెక్టివ్లో అన్నాడు. కానీ ఐ డోంట్ థింక్ సో. అతుకుల బొంత ఉంది, ఎవరన్నా కలవచ్చు. ఆ కలవటం వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే డెఫినెట్గా కాంగ్రెస్ని సెంట్రల్లో రానివ్వకుండా జాతపాతాలకు నొక్కేశారు. ఆల్రెడీ కాంగ్రెస్ పడిపోయింది. చాలా చాలా ఎడారిలో ఒక పెద్ద మంచినీళ్ళు బావిలాగా వచ్చింది ఏంటంటే కర్ణాటక అండ్ తెలంగాణ. ఇతను తెలుగుదేశమే, అందులో కలిసిపోయిన తెలుగుదేశం వాళ్ళ శిష్యుడే రేవంత్ రెడ్డి. అంచేత ఇది పొలిటికల్గా కొన్ని కొన్ని వాళ్ళు ప్రొసీజర్గా వాడాలి, లేకపోతే వాళ్ళకి మనుగడ ఉండదు. రేవంత్ రెడ్డి మొన్నే పెద్దన్న అన్నాడు కదా ఆయన్ని, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి బడ్జెట్ రావాలని. ఇప్పుడు వెంటనే దాన్ని ఏమంటారంటే రేవంత్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ బీజేపీ అండ్ ఆయన శిష్యుడు అని చెప్పేసి వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టి హైకమాండ్ కాంగ్రెస్కి అనుమానం వచ్చే లెవెల్ చేస్తారు. అది జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అసలు ఊహించలేదు. వాళ్ళే స్టేట్ సెపరేషన్ ఇచ్చినా కేసీఆర్ మోసం చేయడంతో కేసీఆర్ పోయాడు ఇక్కడ. ఓకే, మళ్ళీ కాంగ్రెస్ రావడానికి దోహదపడిన ఫ్యాక్టర్లు ఏంటంటే పెద్ద నోరున్న రేవంత్ రెడ్డి, నిజంగా కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలవడం అనేది కరెక్ట్. ఎందుకంటే దే ఓన్లీ గేవ్ స్టేట్ సెపరేషన్, లేకపోతే ఈ జన్మకి జరగదు అది. మరి సెపరేట్ స్టేట్ ఇచ్చిన ఘనతనే వాళ్ళని నొక్కేసి కుతంత్రంగా పరిపాలన సాగించిన కేసీఆర్ పడిపోయాడు. ఇప్పుడు కాకపోతే రేపని తెలిసిపోయింది. ఓకే, ప్లస్ అతనికి ఉన్న ఫ్యామిలీ అహంభావం తలకెక్కిపోయింది. ఇవన్నీ ఫ్యాక్టర్లు కలిసి కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ను కాపాడుతూ ఇతని యొక్క దీన్ని పైకి తీసుకెళ్లాలంటే రేవంత్ రెడ్డి హ్యాస్ టు క్రిటిసైజ్ మోడీ. సో అతుకుల బొంతో ఏదో అనక తప్పదు. అందులో పెద్ద పసలేదు. కానీ ప్రస్తుతానికి ఈ రెండు స్టేట్లలో అతని యొక్క హవా జరుగుతుంది. కర్ణాటకలో శివకుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇక్కడ వచ్చి ఈయన, వీళ్ళిద్దరు హవా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వేరే గతి లేదు. కానీ ఇప్పుడు మళ్ళా సీన్ మారుతుంది. ఈ సౌత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కూడా పడి మోడీ గారు 400 సీట్లు కాదు 400 సీట్లు రావంటున్నారు. ఇప్పుడు 225 వస్తే గ్రేట్ అని విశ్లేషకులకు చెప్తున్నారు అనమాట. ఈ భయంతో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు మోడీ గారితో పొత్తులు పెట్టుకోవడం వలన, బీజేపీతో పెట్టుకోవడం వలన బీజేపీకి ఉపయోగం సదరన్ స్టేట్లో. ఇక్కడ వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదు, అసలు 1% కూడా లేదు. 2 అంటున్నారు కానీ అబద్ధం అది. ఆంధ్రాలో 1% కూడా వాళ్ళతో చేరిన పార్టీకి నష్టం. వాళ్ళు కొన్ని సీట్లు ఇవ్వాలి కదా, వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఓకే, 30 సీట్స్ ఇచ్చారు. 23 ఏమో అతనికని 6 వచ్చి 23 కాదు 23 జనసేనకి, 6 or 7 ఏళ్ళకి ఎవరికి బీజేపీకి టోటల్గా 30 ఇచ్చారు. ఎవరో తెలుగుదేశం వాళ్ళు. అందులో ఎన్ని గెలుస్తాయి అనేది సస్పెన్స్. వీళ్ళు కలవటం వలన ఎవడో ఓటు ఎవరు జగన్కి వేస్తారు. వీళ్ళు ఇలాగా ఎన్డీఏలో కలవటం వలన ఎవరికి బెనిఫిట్ అంటే జగన్కే బెనిఫిట్. బీజేపీకి అసలు ఓట్ బ్యాంక్ లేదు, ఎందుకు వేస్తారు? వేయరు. అదేవిధంగా ఎవరో మన అతుకులు పొంత అన్నది, అతుకులు పొంత నిజంగా అతుకులు పొంత ఎప్పుడు అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి చేరాడు అందులోను. ఎందుకు వెళ్ళాడు? అతని యొక్క స్వార్థం గురించి వెళ్ళాడు. రేపొద్దు సెంట్రల్ మినిస్టర్ అవుదామని. అతనికి క్రౌడ్ వస్తుంది కదా మీటింగులకి, అంతగా తప్పితే అతన్ని నమ్ముకుని కోపలందరూ మోసపోయినట్టు లెక్క. అతను ఒక్కడో, ఇప్పుడు నేను మొన్న ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలో చెప్పాను, పార్లమెంట్ కూడా నిలబడొచ్చాను. ఎప్పుడూ చెప్పలేదు సోషల్ మీడియాలో. నేను ఒక్కడే ఎందుకు చెప్పానంటే నాకు ఒక సమాచారం అందింది ఢిల్లీ నుంచి. ఓకే, అది ఒక సెంటెన్స్లో చెప్పాను మీకు. అతను ఒకటి పార్లమెంట్ సీటు, ఒకటి అసెంబ్లీ కూడా నిలబడతాడని చెప్పేసి. ఓకే, అన్నట్టుగానే ఇప్పుడు పార్లమెంట్కి నిలబడతాడు. పార్లమెంటు అసెంబ్లీ నిలబడతాడా లేదా అని తెలియదు. కానీ పార్లమెంట్ ఒకటి నిలబడితే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న ఇతను నమ్ముకున్న కోపలు అతని మీద చేసినట్టు లెక్క, నెత్తి మీద చేయబెట్టినట్టు లెక్క. అదేందా? అతను స్వార్థపరుడే,
అంతకంటే మించిన స్వార్థపరుడు మోసగాడు అని అనిపించి కమ్మోళ్ళందరికీ మోసం చేస్తున్నది చంద్రబాబు నాయుడే. ఎందుకంటే తన స్కిన్ తను కాపాడుకోవడం కోసం అతను ఇన్ని కేసుల్లో ఉన్నాడు. మోడీని క్రిటిసైజ్ చేసినంత దరిద్రంగా ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు అతను. బ్లాక్ షర్ట్లు వేసుకుని వెళ్ళి అన్ని చేశాడు గతంలో. ఓకే, అదే పవన్ కళ్యాణ్ పాసిపోయిన లడ్డూలు అని కూడా అన్నాడు, తిరుపతి లడ్డూలు. మరి ఆ పాసిపోయిన లడ్డూకే లోపలికి ఇప్పుడు వెళ్ళావు, నీకు అది కూడా గతి లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వు, ఎంపీ అవ్వు. ఇంకో డేంజర్ ఏంటంటే ఇతని మీద మళ్ళా జగన్ ఇతను కాకినాడలో నిలబడతాను ట్రై చేస్తున్నాడట. కాకినాడలో ఇక్కడ మన పవన్ కళ్యాణ్ జనసేన దాని మీద మళ్ళా నాకు రిలేటివ్స్ కూడా అతను కూడా చలంశెట్టి సునీల్ ఎవరో పెడుతున్నారు. యాక్చువల్గా అతను దురదృష్టవంతుడు, ఎక్కడ నిలబడినా ఓడిపోతాడు. వ్యాపారస్తుడు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడితే అతను మార్చొచ్చు జగన్. ఓకే, ఎక్కడ నిలబడినా జగన్ మట్టుకు 1కి 20 వంతులు ఖర్చు పెడతాడు ఇతను ఓడించడానికి. ఈ అనుమానం అతనిలో పెరిగిపోయింది. ఎవరు ఈ నిజం కూడా పవన్ కళ్యాణ్కి భయపడి పారిపోవడం తప్పితే భయపడి పారిపోతున్నాడు అతను. నీకు అర్థమైంది? ఇప్పుడు ఎక్కడ నిలబెట్టినా ఓడించడానికి అంత డబ్బులు ఖర్చు పెడతాడు అతను. ఓకే, ఇది మటుకు జరగబోతుంది. సేమ్ థింగ్ టు చంద్రబాబు ఆల్సో. కుప్పంలో కానీ వాళ్ళ అబ్బాయి నిలబడే మంగళగిరి కానీ విపరీతం ఖర్చు పెట్టి ఓటిస్తారు. అతని స్ట్రాటజీలు చాలా చాలా వికృతంగా ఉంటాయి అండ్ భయంకరంగా ఉంటాయి. అంచేత వీళ్ళే ఉండొచ్చు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడికి ససేమరా ఇష్టం లేదు బీజేపీతో కలవడానికి. నిలబడిన 5-6 సీట్లు పోతాయి. వాళ్ళు ఏంటంటే సదరన్ స్టేట్స్లో తమిళనాడుతో కూడా కలిసి అక్కడ 10, తెలంగాణలో 10 అలా పెట్టుకుంటూ 3 గెలిచినా కూడా 10 ఎంపీ సీట్లు వస్తాయి కదా. దే డోంట్ కేర్ ఫర్ ఎమ్మెల్యేస్. ఎంపీ సీట్లు అన్నీ కలిసి ఒక 10 సీట్లు వస్తాయని వాళ్ళ స్ట్రాటజీ తోటి ఆంధ్రాలో ఒక 6 సీట్లు, ఇక్కడ ఒక తమిళనాడులో ఇలాగా ఇంకా మన తెలంగాణలో వస్తాయి వాళ్ళకి. ఇవన్నీ కలిసి ఒక 10 వస్తాయి. ఇప్పుడు అతుకుల పొంత అన్న రేవంత్ రెడ్డి గారి మాట చాలా వరకు కరెక్ట్ అయినా కూడా కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే చాలా ఇష్టతోటి మోడీ గారి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఆయన స్వార్థాన్ని పెట్టుకుని చంద్రబాబు నాయుడు. ఒక విధంగా చాలామంది వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు యొక్క ఆశని అడియాసలు చేసిన వ్యక్తి ఎవరంటే ఆయనే. ఓన్లీ కేవలం ఆయన కేసులు చాలా విపరీతమైన కేసులు ఉన్నాయి ఆయన మీద, అవన్నీ కూడా వాళ్ళు అలా పట్టుకున్నారు. ఓకే, సో పవన్ కళ్యాణ్ కేసులు ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఏదో అక్కడక్కడ ఏదో ఎమోషనల్గా మాట్లాడడం, జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అతనికి ఏదో ఒక మిళుకుమనే మోడీ గారి యొక్క ఇది ఉంది అతనికి ఏంటంటే ఇతన్ని మనం కూడా పెట్టుకుందాం, ఇప్పుడు కాదు రేపటిని పనిచేస్తారు. ఇక్కడ కమ్యూనిటీ వైజ్ 27% ఉన్న కాపులకు సంబంధించిన వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర ఇతను ఇమేజ్ పాడు చేసుకున్నాడు. అతను ఏంటి వాళ్ళ బ్రదర్ ఏంటి ఇద్దరు కూడా కాపుల్లో ఇతని మీద నమ్మేవాళ్ళు ఎవరు పెద్ద లేరు ఇప్పుడు. యాక్చువల్గా అక్కడ 2-3% కంటే ఎక్కువ ఓటింగ్ ఏమి ఉండదు అతనికి. అదే ఆ విషయం తెలుసు. ఎక్కడ నిలబడినా జగన్ ఓడించేస్తాడన్న భయంతో ఇప్పుడు పార్లమెంట్కి పారిపోతున్నాడు. పార్లమెంట్లో కూడా ఓడించడానికి అతను చేయొచ్చు, ఇంకా నామినేట్ చేయాలి బీజేపీ వాళ్ళు. ఆ నమ్మకం కూడా అతనికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాబట్టి రేపటికైనా రిపేర్ చేయొచ్చు, కాపులకి మీద ఇతని మీద కాపులకి ప్రేమ కలిగేటట్టుగా చేయొచ్చు అని ఏదో నమ్మకం ఉంది. ఎందుకంటే కమ్యూనిటీ వైజ్ చాలా పెద్ద కమ్యూనిటీ అది, కదా అతనికి లేదు. ఆ కమ్యూనిటీలో ఉన్న ఇమేజ్ని పోగొట్టుకున్నాడు. రకరకాలుగా మాట్లాడు, నేను ఒకసారి ప్రశ్న అవుతానని, ఒకసారి కాదని, ఒకసారి ఇలాగని, ఒక కన్స్ట్రక్టివ్ స్టాండ్ లేదు అతనికి. అండ్ దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ద లెస్ ఎడ్యుకేషన్ లేదు అతనికి. ఏదో 4-5 డైలాగులు చెప్పేస్తే విద్వత్ ఉన్నట్టు కాదు. ఆ ఏదో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఏదో చెప్తూ ఉంటాడు, ఆ డైలాగులు, ఆ బ్రాహ్మణులు అసలు 2-3 పుస్తకాల గురించి చెప్తూ ఉంటాడు. దట్ ఈస్ నాట్ పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే యూ మస్ట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ద గ్రౌండ్ రియాలిటీస్, అబౌట్ ద ఓటర్స్ అండ్ యువర్ పార్టీ. సో డెఫినెట్గా కాపులకు ఉన్న అభిప్రాయం ఈడ ఎప్పుడు కాకపోతే రేపైనా అందరూ కలిపేసాడు అలా అన్నయ్యలాగా అనేది జరుగుతుంది. ఇప్పుడు బీజేపీలో కలిసిపోయినట్టు లెక్క అతను. అందుకే అతని పార్టీకి అసలు ఓట్లు లేవు, సీట్లు లేవు. ఓకే, అది అతను పక్కన పెడితే అతను కలిస్తే అంతా కలవకపోతే, కలిస్తే వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఎంతమంది కలిసినా ఉపయోగపడేది బీజేపీకి. వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. వాళ్ళు రానిచ్చే ఢిల్లీ తీసుకెళ్ళి 3 రోజులు అక్కడ వెయిట్ చేయించి మొత్తానికి వాళ్ళ యొక్క వాల్యూని అలా పెంచుకుని కలవడం వల్ల వచ్చే నష్టం ఎవరికంటే వీళ్ళకే. జనసేనకి ఎలాగా ఓట్లు లేవు,
చంద్రబాబు నాయుడుకి పడి ఆ వచ్చే సీట్లో కూడా 5-6 పోయినట్టు లెక్క. బీజేపీకి ఎవరు వేస్తారు? బీజేపీతో నువ్వు కలిసినంత మాత్రాన నీకు 100% గ్యారంటీగా నీకు వేస్తారని నమ్మకం ఏంటి? సో ఇక్కడ బలపడేది ఎవరు మళ్ళా ఫైనల్గాను? శర్మిలాని పక్కన పెడితేనే అదొక స్ట్రాటజీ. శర్మిలాకి మళ్ళీ హెల్ప్ చేయమని రేవంత్ రెడ్డిని ఆంధ్ర వెళ్ళి సభ పెట్టడం వల్ల అది ఇట్స్ గోయింగ్ టు బి అటర్ ఫ్లాప్. రేవంత్ రెడ్డి నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నీకు జనాలు వచ్చేసి వేసి అంత సీన్ లేదు రేవంత్ రెడ్డికి. ఇక్కడ నువ్వు ఎలక్ట్ అయ్యావు, ఇక్కడ నువ్వు కాపాడుకో. సేవ్ యువర్ స్కిన్, గెట్ ఎ గుడ్ నేమ్. డోంట్ ట్రై టు గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ లైక్ కేసీఆర్ వేసేటటువంటి వేషాలు ఆంధ్ర వెళ్ళి. ఆంధ్ర వాళ్ళందరూ నన్నే కోరుకుంటాడు. ఎవరు కోరుకుంటున్నాడు? నువ్వు అనుకున్నా కోరుకుంటాడని ఎవడు కోరుకుంటలేదు. అసలు ఆంధ్రాన్ని సెపరేట్ చేసి కొంపటి పెట్టింది నువ్వే అని దే ఆర్ ఆల్ యాంగ్రీ ఆన్ యూ. ఇతను వెళ్ళి కాంగ్రెస్కి నువ్వు ఓటు వేసినంత మాత్రాన్ని శర్మిలాని ఆకాశంగా ఎత్తే సీన్ లేదు. ఆంధ్ర వాళ్ళు ఆర్ వెరీ డిఫికల్ట్, దే నో ఎవ్రీథింగ్. సో ఆ విధంగా మాట్లాడితే రేవంత్ రెడ్డికి వెళ్ళినా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ ఫ్లాప్. పక్కన పెట్టండి, నేను అన్నీ చెప్పేస్తాను మీకు కొంచెం ఓకేనా.